డీటెయిల్స్ చూద్దాం. నిషేధిత మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపింది నార్కోటిక్స్ డిపార్ట్మెంట్. జిల్లాలో భారీగా ఆల్ఫాజోలం దొరకడంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న నార్కోటిక్ బ్యూరో దీనిపై కూపీ లాగుతున్నారు. దర్యాప్తులో భాగంగా ఆల్ఫాజోలం ఎక్కడెక్కడకు సరఫరా అవుతుంది, ఈ అక్రమ దందా వెనుక ఉన్నది ఎవరన్న దానిపైన ఆరా తీస్తున్నారు. తీగలాగితే డొంకంతా కామారెడ్డిలో కదిలింది. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు దందా కలకలం రేపుతోంది. నిషేధిత ఆల్ఫాజోలం దందాను హైదరాబాద్కు చెందిన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు భగ్నం చేశారు. 2 రోజుల క్రితం కామారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు చెందిన ఒక కానిస్టేబుల్ను, 2 కల్తీ కల్లు తయారీదారులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3 కోట్ల రూపాయల విలువ గల నిషేధిత 30 కిలోల ఆల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నారు. ఆల్ఫాజోలంను కల్తీ కల్లు తయారీలో వినియోగిస్తారు. అయితే కామారెడ్డి జిల్లాలో కొందరు సిండికేట్గా ఏర్పడి మత్తు పదార్థాలను కలిపి కల్తీ కల్లు విక్రయిస్తున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి ఎక్సైజ్ SHO కార్యాలయంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహించే వ్యక్తితో పాటు మరో 2 హైదరాబాద్కు చెందిన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వారు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3 కోట్ల విలువైన నిషేధిత ఆల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరికొంతమంది ఎక్సైజ్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రాజు, కామారెడ్డి ఎక్సైజ్ SHO విక్రమ్లను వివరణ అడగ్గా తమకు ఆదివారం సాయంత్రమే విషయం తెలిసిందని, లిఖితపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. ఎక్సైజ్ అధికారులుగా కొందరు సిబ్బంది ఆల్ఫాజోలం దందా చేస్తున్నట్లు సమాచారం. తమ ఉద్యోగాన్ని ఆసరాగా చేసుకుని హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి పదార్థాలను తీసుకొచ్చి కల్తీ కల్లు తయారు చేసే వ్యక్తులకు ఇస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో మరికొంతమంది సిబ్బంది ప్రమేయం ఉండడంతో కామారెడ్డి జిల్లా అధికారిక శాఖలో ఈ వ్యవహారం కలకలం రేపింది. ఎక్కడ తమ పేర్లు బయటకొస్తాయోనని వారు భయపడిపోతున్నారు. మరోవైపు డ్రగ్స్ మాఫియా ముఠాలో చేరి కోట్లు గడించాడు గచ్చిబౌలికి చెందిన నరసింహగౌడ్. ఆల్ఫాజోలం సరఫరాపై కూపీ లాగుతున్న నార్కోటిక్ టీం నరసింహతో పాటు అతడి కొడుకు రాజశేఖర్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే వీరి విచారణలో గత 25 ఏళ్లుగా డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్లో నరసింహగౌడ్ యాక్టివ్గా ఉన్నట్లు ఒప్పుకున్నాడు. ప్రతి నెల హైదరాబాద్లో 40 కేజీల వరకు ఆల్ఫాజోలం డ్రగ్ను విక్రయిస్తున్నట్లు విచారణలో అంగీకరించినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి మెట్రో కొరియర్ సర్వీస్లో మత్తు పదార్థాలు తరలించినట్లు గుర్తించారు పోలీసులు. వీటి కోసం నరసింహ హవాలా మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ దందా ద్వారా నరసింహగౌడ్ భారీగానే ఆస్తులు కూడబెట్టాడని, అతడిపై పలు కేసులున్నాయంటున్నారు నార్కోటిక్ బ్యూరో అధికారులు. ఇక న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున మత్తు పదార్థాలను విక్రయించేందుకు వీటిని ఢిల్లీ నుంచి తెలంగాణకు తీసుకొచ్చినట్లు తెలిపారు. మొత్తం 34 కేజీల ఆల్ఫాజోలంను నరసింహ సిటీకి తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. The alprazolam is becoming a headache for the society in Telangana. इसको पक्का हमारे को रूट आउट करना पड़ेगा because it's a hard drug, as hard as cocaine. So इसमें आप पहले देखेंगे कि DRI वालों ने इस साल के अंदर they caught 31.42 kgs of alprazolam worth 3.14 crores in Vattam village of Bijnapandi Mandal. We were able to unearth a rogue factory and recovered 14 kgs of nordazepam. It's the chemical which is just before you form alprazolam. So this is 14 kgs, and Muhammad Yunus alias Jakka Raju is a repeat offender. Okay, so this is second case I am bringing to the notice of the people of Telangana. Third case is recently, yesterday only we caught in Suraram PS
wherein from one Narendra and Satish Gaud, we have recovered 10 kgs of alprazolam. This 10 kg alprazolam is from a batch of 70 kgs of alprazolam which is produced in the factory of Kiran Kumar MD, Parmeshwara Chemicals, Vijayawada, and this factory was taken on 5 days lease, 4 lakh rupees lease amount per day for 20 lakhs, in which Lingaya God, he has manufactured almost 70 kgs of alprazolam. A lead which is given is an unknown source, and excesses are removed and reinstated police constable. We have come to know through the Swittle whom we arrested that there is రైట్ కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఇప్పటికే కల్తీ కల్లు దందాలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది పేర్లు బయటపడ్డాయి. అలాగే నరసింహగౌడ్ విచారణలో ఏ కీలక అంశాలు బయటపడ్డాయి, ఇంకా కొంతమంది సిబ్బంది పేర్లు వినిపిస్తున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, కామారెడ్డి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆల్ఫాజోల్కు సంబంధించిన అధికారులే అక్రమ స్మగ్లర్లుగా మారారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కామారెడ్డిలో ఒక కానిస్టేబుల్ని హైదరాబాద్ సంబంధించిన నార్కోటిక్స్ పోలీసులు ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకే కానిస్టేబుల్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంకా మరికొంతమంది అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కళ్ళు ముస్తేదారులకు సంబంధించిన 2 అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ముస్తేదారులకు సంబంధించి ఇంకెవరున్నారు, దీనిపైన ఇంకా ఎవరున్నారనే కోణంలో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే కామారెడ్డి ఎక్సైజ్లో అధికారులే ముస్తేదారులతో ఒప్పందం కుదుర్చుకొని ఏదైతే మత్తు పదార్థాలు అమ్ముకునే విధంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మత్తు పదార్థాలను నియంత్రించే విధంగా ఇప్పటికే అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వస్తున్న 31 డిసెంబర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన నిబంధనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మత్తు పదార్థాలు విక్రయిస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా కామారెడ్డి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మత్తు పదార్థాలు వినియోగించే విధంగా ఇప్పటివరకే చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటివరకు 3 కోట్ల రూపాయలకు విలువ చేసే ఆల్ఫాజోలంని ఇప్పటివరకే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో ఇద్దరు ముస్తేదారులతో పాటు ఒక కానిస్టేబుల్ ఉన్నాడు. ఇప్పటికే ఆల్ఫాజోలం సంబంధించిన అక్రమ రవాణా ఏదైతే ఉందో దీని వెనుక ఎవరున్నారు, అలాగే ఆల్ఫాజోలం రవాణా వారి వెనుకతో పాటు ఇంతకాలం ఎవరి అండతో ఈ ఆల్ఫాజోలంని విక్రయించాలనే కోణంలో విచారణ కొనసాగుతుంది. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఇలాంటి అక్రమ దందా కొనసాగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నాడు. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాలు వినియోగిస్తే కనుక ఖచ్చితంగా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన నిబంధనలు ఏర్పాటు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాడు. ఇప్పటికే అజ్ఞాతంలో 3 ఎక్సైజ్ కానిస్టేబుల్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ మొత్తంగా మత్తు పదార్థాల స్మగ్లింగ్ సంబంధించి దందాలో ఎక్సైజ్ సంబంధించిన అధికారులు ఎవరున్నారు, వారి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అలాగే వారిపై చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకే ఆదేశాలు జారీ చేశారు. ఇటు కలెక్టర్లు కానీ అటు ఎస్పీ కానీ అలాగే నిజామాబాద్ కమిషనరేట్ సంబంధించిన అధికారులు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా మత్తు పదార్థాలు వినియోగించినా మత్తు పదార్థాలకు సహకరించినా అటు అధికారులు కానీ ఇటు కామన్ పీపుల్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళపై చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్ రాజేష్, అయితే ఎక్సైజ్ సూపరింటెండెంట్ని కూడా వివరణ అడిగారు పోలీసులు. దీనిపైన వారు ఏ విధంగా స్పందించారు? అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నార్కోటిక్స్ పోలీసులు లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పినప్పటికీ లిఖితపూర్వకంగా ఇవ్వలేదు. కానీ దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు కనీసం ఒక కానిస్టేబుల్ అలాగే 2 ముస్తేదారులతో పాటు నార్కోటిక్స్ పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. దీని వెనుక ఇంకా 3 లేదా 4 కానిస్టేబుల్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన వీరి వెనుక ఒక అధికారి లేదా ఇంకెవరున్నారనే కోణంలో విచారణ కొనసాగుతుంది. మొత్తంగా నార్కోటిక్స్ పోలీసులు వచ్చే వరకు కూడా ఈ అక్రమ దందా బయటపడలేదు. ఏదైతే ఆల్ఫాజోలం సంబంధించిన 3 కోట్ల రూపాయల విలువ చేసే ఆల్ఫాజోలం ఏదైతే ఉందో ఆల్ఫాజోలంని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఈ ఆల్ఫాజోలం సంబంధించిన ఇంకా ఈ అక్రమ మత్తు పదార్థాల దందా ఏదైతే ఉందో ఆ దందాపై ఇప్పటివరకే పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. నార్కోటిక్స్ పోలీసులు వచ్చే వరకు కూడా ఈ సంఘటన బయటకు రాలేదు. ఏదైతే నార్కోటిక్స్ పోలీసులు వచ్చాక ఎవరైతే కానిస్టేబుల్ అదుపులో తీసుకున్నారో ఒక్కసారిగా మరో 3 కానిస్టేబుల్ అజ్ఞాతంలోకి వెళ్ళారని తెలుస్తుంది. దీని వెనుక ఇంకా ఎవరున్నారు అధికారులు అనే కోణంలో విచారణ కొనసాగుతుంది. మొత్తంగా నార్కోటిక్స్ పోలీసులు
ఆ కామెడీకి వచ్చి అరెస్ట్ చేసిన తర్వాత కూడా విషయం బయటకు వచ్చింది. ఇంకా దీని వెనుక ఎవరున్నారనే కోణంలో విచారణ కొనసాగుతుంది. చూడాలి ఇంకా దీని వెనుక అధికారులు ఎవరున్నారు, ఇంత పెద్ద అక్రమ దందా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎవరున్నారు అధికారులు ఎవరున్నారు కోణంలో విచారణ కొనసాగుతుంది. ఇంకా ఇప్పటికే క్లియర్గా కట్టుదిట్టమైన కేసులు ఏర్పాటు చేశారు. దీనిపైన ఇంకా ఎవరున్నారనే కోణంలో విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రాజేష్, అసలు ఏంటి ఆల్ఫ్రాజోలం, దీన్ని కల్తీ కళ్ళు తయారీలో ఏ విధంగా తయారు చేస్తారు, దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అంటే ఆల్ఫాజోలంకి సంబంధించి కల్తీ కళ్ళులో ఒకవేళ కలిపితే కనుక సామాన్య ప్రజలు, అంటే రోజు కూలీ పని చేసే ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతిరోజు అక్కడున్న ఏదైతే గ్రామాలు కానీ లేకపోతే తాండాల్లో కానీ లేకపోతే జిల్లా కేంద్రాల్లో ఈ రోజు కూలీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కళ్ళు దాగి సేద తీరడానికి ఆ కళ్ళు తాగుతారు. కానీ ఆ కళ్ళులో ఆల్ఫాజోలంకి సంబంధించిన ఒక మత్తు పదార్థాలు కలపడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడవుతుందనే నేపథ్యంలో ఉంటుంది. కానీ ఆల్ఫాజోలం కలిపితే కనుక ఆ పదార్థానికి ఎవరైతే రోజు కూలీ లేకపోతే ఎవరైతే ఉంటారో వాళ్ళు కళ్ళు తాగే వాళ్ళు దానికి అడక్ట్ అవుతూ ఉంటారు. అయితే ఆల్ఫాజోలంకి సంబంధించిన మత్తు పదార్థాలు కలపడం వల్ల ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయి, ఎక్కువ మొత్తంలో కోట్ల రూపాయల సంపాదన వస్తున్న నేపథ్యంలో ఈ అక్రమ దందా చేస్తూ ఉంటారు. కానీ అంటే ప్రభుత్వం ఏదైతే ఆల్ఫాజోలంకి సంబంధించిన ఏదైతే కలపొద్దని ఇప్పటివరకే కట్టుదిట్టమైన నిబంధనలు ఉన్నాయి. కానీ అక్రమంగా ఎక్సైజ్ ఆఫీసర్లే ఎక్సైజ్ డిపార్ట్మెంటు యూనిఫామ్ వాడుకొని ఏదైతే అక్రమ దందాన్ని కొనసాగిస్తున్నారు, కేవలం ఎక్కువ మొత్తంలో వాళ్ళ వస్తువుల జీతాలే కాకుండా అక్రమ దందా సాగిస్తూ ఏదో డబ్బులు సంపాదించాలనే కోణంలో అక్రమ దందా కొనసాగించడానికి కళ్ళు ముస్తేదారులతోటి ఆ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2 ముస్తేదారులని అరెస్ట్ చేశారు, అలాగే కానిస్టేబుల్ని అరెస్ట్ చేశారు. ఇంకా 3 కానిస్టేబుల్ అజ్ఞాతంలో వెళ్లారు. మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ కళ్ళు దందాలకు కూడా కళ్ళులో ఏదైతే ఆల్ఫాజోలం కలపవద్దని కట్టుదిట్టమైన నిబంధనలు లేవు. కానీ కలిపితే కనుక పెద్ద ఎత్తున అరెస్ట్ చేస్తారు. దానిపై కట్టుదిట్టమైన నిబంధనలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఇలాంటి కొనసాగలేదు. గత ప్రభుత్వంలో కూడా ఎప్పుడు కూడా ఆల్ఫాజోలకు సంబంధించిన ఎక్కువ మొత్తంలో కేసులు కాలేదు. ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఆల్ఫాజోలకు సంబంధించిన మత్తు పదార్థాలపై కట్టుదిట్టమైన నిబంధనలు ఏర్పాటు చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆల్ఫాజోలంని ఏదైతే ఆల్ఫాజోలం నిన్న దొరికిన తర్వాత నార్కోటిక్స్ పోలీసులు వచ్చిన తర్వాత ఈ ఎవరైతే కానిస్టేబుల్తో పాటు 2 కళ్ళు ముసదాలను అరెస్ట్ చేశారు. ఇప్పటికే మరో 3 కానిస్టేబుల్ కూడా అజ్ఞాతంలో వెళ్లారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఆల్ఫాజోలకు సంబంధించిన ఏదైతే కళ్ళు ముసదాలతోటి ఒప్పందం కుదుర్చుకున్న కానిస్టేబుల్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్పై ఒక కన్నేశారని చెప్పుకోవచ్చు. మొత్తంగా కూడా ఎవరైతే ఉన్నారో దీనిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. రాజేష్, గత 25 ఏళ్లుగా డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్లో నరసింహగౌడ్ యాక్టివ్గా ఉన్నట్టు ఆయన ఒప్పుకున్నారు. అలాగే ప్రతి నెల కూడా హైదరాబాద్లో 40 కేజీల వరకు ఆల్ఫ్రాజోలం డ్రగ్ను విక్రయిస్తున్నట్లుగా కూడా విచారణలో అంగీకరించారు. ఎందుకని 25 ఏళ్లుగా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే కూడా ఎందుకని ఈ విషయం అనేది వెలుగులోకి రాలేదని అనుకోవచ్చు? అంటే మీరు అన్నట్లు కూడా ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఉందో 10 సంవత్సరాలుగా అంటే 9.5 సంవత్సరాలుగా ఏదైతే మత్తు పదార్థాలు కానీ లేకపోతే డ్రగ్స్ కానీ లేకపోతే ఆల్ఫాజోలం సంబంధించిన ఎలాంటి మత్తు పదార్థాలు కూడా కొనసాగించినప్పటికీ ఎక్కువ మొత్తంలో కేసులు కాలేదు. ఎందుకంటే గత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకపోతే అధికారులు కానీ అంటే అధికారులు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకపోతే అధికారులు కానీ కలిసి పనిచేశారు, కలిసి దందా కొనసాగించారనే ఆరోపణలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక ఇక్కడ కూడా మత్తు పదార్థాల విషయంలో సీరియస్గా తీసుకున్నాడు. మత్తు పదార్థాలు ఎక్కడ కూడా కొనసాగించద్దు, ఎవరు మత్తు పదార్థాలు అంటే ఎంతటి వారైనా సరే వారిపై చర్యలు తీసుకుంటామనే కోణంలో ఇప్పటివరకు కలెక్టర్లతో ఇటు ఎస్పీలతో అలాగే కమిషనర్ ఏర్పాటుతో మొత్తం కూడా ఆ మీటింగ్ ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన నిబంధనలు పెట్టాడు. దాంతోపాటు ఏదైతే వస్తున్న డిసెంబర్ 31కి సంబంధించిన ఎక్కడ కూడా అనుమతి లేదు, ఎవ్వరికి కూడా ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదు, ఎలాంటి మత్తు పదార్థాలకు అనుమతి లేదని చెప్పి ఇప్పటివరకే కట్టుదిట్టమైన నిబంధనలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆల్ఫాజోలంకి సంబంధించిన కామెడీలు దొరికిన 3 కోట్ల రూపాయల ఆల్ఫాజోలం ఏదైతుందో ఆల్ఫాజోలం దొరికిన తర్వాత ఏదైతే మత్తు పదార్థాలను వినియోగించద్దు, దానిపై ఎవ్వరు ఆఫీసర్లు కానీ కానిస్టేబుల్ కానీ లేకపోతే అధికారులు ఉన్నా లేకపోతే ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కామెడీలో దొరికిన ఆల్ఫాజోలంతో పాటు కానిస్టేబుల్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. మరో 3 కానిస్టేబుల్ అజ్ఞాతంలో వెళ్లారు. ఇంకా దీని వెనుక ఎవరున్నారు, అధికారులున్నారా లేకపోతే ప్రజాప్రతినిధులు ఉన్నారా అనే కోణంలో విచారణ కొనసాగుతుంది. హైదరాబాద్ సంబంధించిన నార్కోటిక్స్ పోలీసులు కామెడీకి వచ్చి అరెస్ట్ చేసేంత వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు. ఎందుకంటే
ఎవరైతే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళే, లాంగ్ స్టాండర్డ్గా పనిచేస్తున్న అధికారులే. అందుకే ఈ విషయం బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు అధికారులు ప్రజాప్రతినిధులు అండదండలతో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా చాలా లాంగ్ స్టాండర్డ్గా అధికారులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఎట్లా అయితే గతంలో కొనసాగిందో ఆ టైంలోనే ఇప్పుడు కూడా అట్లనే అక్రమ దందా కొనసాగడంతో ఈ విషయం బయట పొక్కిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే నార్కోటిక్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇంకా చూడాలి ఎంతమంది వస్తారో, ఇంకా ఎంతమంది అధికారులలో తేలాల్సి ఉంది. థ్యాంక్ యూ రాజేష్.